సో ఎస్టర్డే మనం లిస్ట్ చూసాం కదా, లిస్ట్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా మనం ఇందులో కవర్ చేసాం. సో దాని డాక్యుమెంటేషన్ అయితే మన గిట్‌హబ్ పేజ్లో అయితే ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ టుడే విల్ గోయింగ్ విత్ టపుల్స్. ఓకే, సో టపుల్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి మీకు ఒక అసైన్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేసా. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లిస్ట్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ అసైన్మెంట్ అనమాట. ఓకే, లిస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది మీరు ఏం చేస్తారంటే, సో ఈ ఈ ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ మీరు ఏం చేస్తారు, ఒక పైథాన్ కోడ్లో రాసుకొని, సో మా గిట్హబ్లో రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో ఆ కోడ్స్ అనేవి పేస్ట్ చేయండి. ఓకే, ఒక సింగిల్ ఫైల్లో పెట్టుకోండి అన్ని కోడ్స్ కూడా. ఓకే, ఎవ్రీ క్వశ్చన్కి కోడ్ రాసి దాని ఆన్సర్ అనేది కింద కామెంట్ చేసి ఆన్సర్ పెట్టండి ఎగ్జిక్యూట్ చేసేసి. ఓకే, సో దాన్ని బట్టి తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది కదా కోడ్, మనకి ఇక్కడ కోడ్పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూఆర్ఎల్ వస్తుంది. ఓకే, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి, సో నేను వీక్లీ ఫామ్స్ పంపిస్తున్నాను కదా, ఆ ఫామ్లో జస్ట్ అటాచ్ చేయండి. ఓకే, దట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ స్కోర్స్ ఆన్ ఇట్. ఓకే, సో యా, లెట్స్ స్టార్ట్ విత్ tuples. Okay, so what is a tuple? Okay, a tuple in Python is an ordered immutable collection of items. Okay, so what is ordered? Ordered ante like a list anamata. Okay, ఒక ఎవ్రీ ఐటెంకి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఉండబట్టే మనం ఇండెక్స్ చేసి మనం ఎవ్రీ ఐటెంని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం, మనకి అవసరమైన ఐటెంని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే అన్లైక్ లిస్ట్లో ఏం చేస్తున్నాం మనం, ఏవైతే కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలంటే మనం యాడ్ చేయొచ్చు, అలానే ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు, వాటి పొజిషన్ కూడా మనం స్వాప్ చేయొచ్చు. కానీ ఇక్కడ టపుల్స్ ఏంటంటే దే ఆర్ అన్చేంజబుల్. వన్స్ టపుల్ క్రియేట్ అయింది అంటే దాన్ని ఇంకా మనం చేంజ్ చేయలేం, ఏ ఐటెంని కూడా ఇన్సర్ట్ చేయలేం, రిమూవ్ చేయలేం, ఏం చేయలేం. ఓకే, వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, అండ్ డిఫైన్ యూజింగ్ పారాంథసిస్. ఓకే, సో మనం లిస్ట్కి ఏంటి, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ కదా, స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటి అంటే పారాంథసిస్ అంటారు. ఓకే, ఏంటిది రౌండ్ బ్రేసెస్. ఓకే, నౌ కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ టైప్, నెంబర్స్, స్ట్రింగ్స్, అదర్ టపుల్స్ యాజ్ వెల్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ లైక్ హెట్రోజీనియస్ మిక్చర్, లైక్ నెంబర్స్ ఉండొచ్చు, లైక్ స్ట్రింగ్స్ ఉండొచ్చు, అలానే నెంబర్స్ స్ట్రింగ్స్ కలిసి ఉండొచ్చు, అలానే అదర్ టపుల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, నౌ support indexing. Yeah, it supports indexing like tuple of some element, 0th element return అవుతుంది, tuple of -1 లాస్ట్ ఎలిమెంట్ అనేది రిటర్న్ అవుతుంది అలా. ఓకే, సో దిస్ ఈస్ హౌ విల్ క్రియేట్ టపుల్ అనమాట. ఓకే, లెట్స్ టేక్ దిస్. సో లెట్ మీ క్రియేట్ advanced data types tuples.py. okay, so this is initial creation. Let me print it first. Print of my tuple. Also, let me give tuple is anichi. I'm giving a placeholder, and the data type is obviously type of ఉంటుంది కదా, type of tuple and type of what is that, my tuple కదా, my tuple. Obviously the tuple return చేస్తుంది, we know that, right? Let me execute this. See, this is the tuple is something. Okay, and the data type is tuple, class tuple anamata. Okay, let's go ahead. So manaki ikkade untundi, vadilanడి, we don't have that. Okay, now real world analogy, let's compare with that real world. అసలు ఎలా యూజ్ అవుతుంది tuples అనేవి, why we need that. ఒక real world example తీసుకుందాం. Okay, think of a tuple like an entry in a లాగ్ బుక్ ఆర్ ఏ పాస్పోర్ట్ రికార్డ్. ఓకే, ఒక పాస్పోర్ట్ ఉంది, మీ పాస్పోర్ట్లో వన్స్ మీ నేమ్, మీ క్రెడిట్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ యూనిక్ ఐడీస్ అనేవి, అవి వన్స్ అందులో ఎంటర్ చేశాక దే కెనాట్ బి చేంజ్డ్ ఫర్దర్, రైట్? వన్స్ రిటర్న్ ఇట్ షుడ్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ లాగ్డ్ ఫర్ ఇంటిగ్రిటీ. ఓకే, అలానే ఇట్ కంటైన్స్ మల్టిపుల్ ఫీల్డ్స్ లైక్ నేమ్, డేట్, ఐడి, లైక్ ఎ టపుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్. ఓకే, మీ నేమ్ని మీరు చేంజ్ చేసుకోలేరు కదా. ఓకే, ఇఫ్ ఇట్ రిక్వైర్స్, ఓకే, మీ నేమ్ని చేంజ్ చేసుకోరు కదా. అలానే
So you cannot read, yeah, you can read, search and copy it, but it cannot be altered. Okay, but not alter it. Change చేయలేము ఇంకా. Okay, like passport అన్నమాట, మీ passport. Okay, now key properties of tuple. Yeah, ordered, yes. Mutable, no. Allow duplicates, yes, it allows duplicates. Okay, no. Indexable, yes, it is indexed. Iterable అంటే ఎవ్రీథింగ్ మనకి ఇండెక్స్ సపోర్ట్ చేసే ఏ డేటా టైప్ అయినా సరే ఇట్ ఈస్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఓకే, యా, లెట్స్ క్రియేట్ సంథింగ్ స్టాండర్డ్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ టపుల్. ఓకే, వీ హ్యావ్ జస్ట్ క్రియేటెడ్, రైట్. ఇందులో ఏంటి, మనకి ఇంటిజర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ ఏ టపుల్ కూడా ఉంది మనకి. ఓకే, సో ఇన్సైడ్ టపుల్ అంటే లెట్స్ సే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, రైట్. సి, నాకు దీని టైప్ కావాలి, ఏ డేటా టైప్, ఫస్ట్ ఎలిమెంట్ ఏ డేటా టైప్ ఎలా తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెస్ దట్ ఎలిమెంట్, రైట్. హౌ? ప్రింట్ ఆఫ్ వాట్ ఈస్ దట్, 0th ఎలిమెంట్ కదా. యా, మై టపుల్ ఆఫ్ 0. ఓకే, మై టపుల్ ఆఫ్ 0. సి, 1 వచ్చింది కదా. దీని డేటా టైప్ కావాలంటే ఏం చేయాలి మనం? ఓకే, టైప్ ఆఫ్ అని ఇచ్చేయండి. టైప్ ఆఫ్ a element, particular element. Okay, now it will return integer. Okay, so అలానే ఈ ఎలిమెంట్ కావాలి. ఎన్నో ఎలిమెంట్ ఇది? 0 1 2 3. ఓకే, లోపల నువ్వు లెక్కకూడదు సపరేట్గా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటైర్ థింగ్ వన్ ఎలిమెంట్. ఓకే, సారీ. ఓకే, ఇది లాస్ట్లో ఉంది కదా, ఇదంతా ఒక ఎలిమెంట్. ఓకే, నౌ లెట్స్ టేక్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మై టపుల్. మై టపుల్ ఎన్నో ఎలిమెంట్ అది? థర్డ్ ఎలిమెంట్ కదా, 3. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ రిటర్న్. వాట్ ఈస్ దట్? tuple object is not callable. What is the problem? 0 1 2 3. Let's take, let me first print it. What's the problem? Or else 0 1 2 3. Yeah, that is correct only, right? Oh, sorry guys. సో ఇక్కడ నేను ఈ బ్రేసెస్ ఇచ్చా, ఈ బ్రేసెస్ కాదు, స్క్వేర్ బ్రేసెస్ కదా మనం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు. సారీ. యా ఇట్ ఈస్ నౌ వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్, ఇట్ ఈస్ టపుల్. ఓకే, ఇన్సైడ్ ఒక టపుల్లో మనకి ఇన్సైడ్ ఇంకో టపుల్ ఉంది, దట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో ఇంకో విధంగా మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు? రివర్స్ ఇండెక్స్. ప్రింట్ ఆఫ్, లెట్ మీ కాపీ ఎంటైర్ థింగ్. సో ఇలా కాకుండా మనం స్టార్టింగ్ ఎక్కువ ఇదేదో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలిమెంట్ అంటే ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి, 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు కౌంట్ చేయలేరు కదా 1 2 3 4 5 అని. డిఫాల్ట్గా నీకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు జస్ట్ గివ్ -1. సి, ఇట్ ఈస్ రిటర్నింగ్ టపుల్ అగైన్. ఓకే, -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. దానికి మనం టైప్ చూస్తున్నాం. ఓకే, యా, నెక్స్ట్ without parenthesis, t equals to 1 2 3. yeah, optional, but let's see. సింగిల్ ఎలిమెంట్ టపుల్, ఇలా కూడా మనం టపుల్ని క్రియేట్ చేయొచ్చు. లెట్స్ టేక్ దిస్ ఫస్ట్. సో ప్రింట్ ఆఫ్ t, సి 1 2 3. సో ఇలా డైరెక్ట్గా మనం బ్రాకెట్స్ ఏం ఇవ్వకుండా కూడా టపుల్ని క్రియేట్ చేయొచ్చు. హౌ? జస్ట్ గివ్ 1 2 మల్టిపుల్ వాల్యూస్. ఓకే, వితౌట్ mentioning any brackets or any special characters around it. Okay, so then what ఇదేం చేస్తుందంటే ప్యాకేజ్ చేస్తుంది ఇంటూ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ అగైన్ క్రియేట్స్ అనదర్ టపుల్. ఓకే, అనదర్ టపుల్ without taking any parentheses out of it. Okay, now so let's take type of t. ఏం రిటర్న్ చేస్తుంది? యా, ఇట్ ఈస్ అగైన్ టేకింగ్ టపుల్. ఓకే, నౌ వాట్ నెక్స్ట్? సో ఇలా కూడా సింగిల్ ఎలిమెంట్ టపుల్ మస్ట్ ఇంక్లూడ్ కామా. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఎలిమెంట్తో మీరు టపుల్ని క్రియేట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ కామా యాజ్ వెల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ట్రీట్ దట్ యాజ్ టపుల్. లెట్స్ సే, లెట్ మీ ప్రింట్
టైప్ ఆఫ్ టీ. సి వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఇచ్చారు కానీ ఇన్సైడ్ టపుల్లోనే ఇచ్చారు. ఓకే, టపుల్లోనే ఉంది ఇది. సో ఏంటి, ఏవైనా ఎలిమెంట్స్ అవుట్ సైడ్ బౌండరీస్లో మనకి 2 కర్లీ బ్రేస్ వాట్ ఈస్ దాట్, రౌండ్ బ్రేసెస్ ఉంటాయి, పారాంథసిస్ అంటారు వాటిని. సో వాట్ ఈస్ దట్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టపుల్ కదా. బట్ దెర్ ఈస్ అ కండిషన్, ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఎలిమెంట్ inside the parenthesis, then it will be considered as integer or string. Let's say tuple la matram consider cheyadu. So ala consider cheyalante just give a comma unte pakkana edo undi ani anukuntundi, empty una sare it will consider that as a tuple. See here. Okay, just keep everything in your mind. Okay, that will be helpful in your future. Now nested tuple, yeah, we have already did that. This is called as nested tuple ఎందుకంటే tuple లోపల ఇంకొక tuple ఉంది. ఓకే, యా. వాట్ నెక్స్ట్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో మనకి లిస్ట్ వచ్చేసరికి లిస్ట్ ఏంటి, చేంజబుల్ అంటే మనం చాలా ఫంక్షన్స్ యాడ్ చేయొచ్చు, లైక్ ఎక్స్టెండ్ అని, అపెండ్, అలానే లైక్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా. బట్ టపుల్కి వచ్చేసరికి లిమిటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే టపుల్ వన్స్ క్రియేట్ అయింది అంటే దాన్ని మనం ఇంకా ఎడిట్ చేయలేం మనం. ఓకే, సి మనకి లిస్ట్లో అపెండ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, అపెండ్. ఇప్పుడు చూడండి, టీలో అపెండ్ అంటే లిస్ట్లో మనం ఎలా చేస్తామంటే లిస్ట్ డాట్ వాట్ ఈస్ దట్, టీ ఇచ్చుకుందాం, టీ డాట్ అపెండ్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక వాల్యూ ఇస్తా, హేమంత్ అని. See, it will raise an error. Tuple object has no attribute append. సో మనం ఏం చేయలేం. అలానే ఇన్సెట్ కూడా ఉండదు. ఓకే, అలానే లెట్స్ టేక్ సార్ట్. సి, సో వెరీ లిమిటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే టపుల్ ఈజ్ ఫిక్స్డ్, దాన్ని మనం చేంజ్ చేయలేం. సో వాట్ ఆర్ ద టపుల్ ఫంక్షన్స్? ఫంక్షన్ మనకి లెంత్ అనేది పక్క దేనికైనా ఉంటుంది, లెంత్ ఆఫ్ వాట్ ఈస్ దట్, మై టపుల్ కదా, మై టపుల్. లెట్స్ క్రియేట్ లెంత్ ఆఫ్ ద టపుల్. యా, length of the tuple is placeholders. So length of the tuple, what is that? How many elements ఉన్నాయి మనకి ఇక్కడ ఇందులో? 1 2 3 4. ఓకే, 4 ఉన్నాయి కదా. It will return 4. Length of the tuple is 4. In the same way, what next we have? Count. ఓకే, ఇదేం చేస్తుందంటే it will return how many number of times a specific element is present in the tuple. ఓకే, ఎన్నిసార్లు ఒక ఎలిమెంట్ అనేది ప్రెజెంట్ అయిందో చెప్తుంది, ఎందుకంటే టపుల్ అలౌస్ డూప్లికేట్స్. ఓకే, డూప్లికేట్ ఐటమ్స్ కూడా ఇది అలౌ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ వాట్ ఈస్ దట్, ద ఎలిమెంట్ యాపిల్ ప్రెజెంట్ ఇన్ హౌ మెనీ టైమ్స్, కౌంట్ కదా, యా, కౌంట్ ఆఫ్ count dot what is that, yeah, t dot count means my tuple dot count of, just give a number. Okay, now what is that, apple అని ఇస్తాను. సో apple ఇస్తున్నా, it will return 1. okay, in present in 1 time. Okay, now it is a meaningful way. Okay, so ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇందులో మళ్ళీ నేను ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటా, యాపిల్ అని. యాపిల్ ఇప్పుడు ఏం చూపిస్తుంది మనకి, 2 చూపిస్తుంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి. ఓకే, వన్స్ ఇనిషియలైజ్ అయిన తర్వాత, ఎప్పుడైనా సరే టపుల్ని ఇనిషియలైజ్ అయిన తర్వాతే ఎన్ని ఎలిమెంట్స్ కావాలో మనం పెట్టాలి, లేదంటే దాన్ని మనం ఎడిట్ చేయలేం. ఓకే, వాట్ నెక్స్ట్, యా, అలానే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ అనేది లేదు, యాపిల్ అనేది లేదు. ఓకే, వాట్ ఇట్ విల్ రిటర్న్, సి 0 times, ఇట్ విల్ రిటర్న్ 0. కౌంట్, సి ఇక్కడ మీరు హవర్ చేస్తే ఇట్ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ గివింగ్ అని. ఓకే, డెఫ్ కౌంట్ వాల్యూ ఎనీ,
ఇంటిజర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏమి లేకపోతే జీరో కూడా ఇంటిజరే కదా. ఓకే, సో ఇది మీకు బాగా తెలియాలి. ఓకే, రిటర్న్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఎ వాల్యూ. ఇక్కడ ఇదేంటి అంటే ఇట్ విల్ టెల్ యూ వాట్ ద ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్. ఓకే, యా, వాట్ నెక్స్ట్? ఇండెక్స్ ఆఫ్, యా, ఇండెక్స్ మనకు తెలిసిందే. రిటర్న్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎక్స్. లెట్స్ టేక్ ప్రింట్ ఆఫ్ the first occurrence of apple is at, let's take index, what is that, my list kada, my list, sorry, my tuple dot index of what is that, apple. See, it will tell you where the apple is present. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది అంటే ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే మీరు స్ట్రింగ్ ఇస్తారో అది ఏ ఇండెక్స్ దగ్గర ఫస్ట్ అపియర్ అయిందో చెప్తుంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి యాపిల్ అనేది ఇక్కడ ఉంది. ఎన్నో ఎలిమెంట్ ఎన్నో ఇండెక్స్ ఇది 0 1 2, సెకండ్ ఇండెక్స్లో ఉంది. అలానే 3 4, ఫోర్త్లో కూడా ఉంది. బట్ ఇట్ విల్ రిటర్న్ ద ఫస్ట్ అకరెన్స్. అగైన్ హోవర్ చేస్తున్నా, సీ హియర్, రిటర్న్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎ వాల్యూ. అలానే రైజ్ వాల్యూ ఎర్రర్ ఇఫ్ ద వాల్యూ ఈజ్ నాట్ ప్రెజెంట్. ఇన్ కేస్ వాల్యూ అనేది లేదు అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ అన్ ఎర్రర్. సి, వాల్యూ ఎర్రర్ వచ్చింది మనకి. టపుల్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ టపుల్. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫంక్షన్ ఎర్రర్ ఇస్తుంది వెన్ ద ఐటమ్ ఈజ్ నాట్ ప్రెజెంట్, ఏ ఫంక్షన్ ఎర్రర్ ఇవ్వదు, అది చూసి మీరు యూజ్ చేయాలి ఈ ఫంక్షన్స్. ఓకే, ఇవి వాడుతూ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షన్ ఈజ్ డూయింగ్ అని. ఓకే, yeah, again see what it is. Start support index. Okay, stop. Okay, yeah, that's not required. Okay, next tuple. Yeah, ఇది మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉందనుకోండి, లిస్ట్ని మనం టపుల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కన్వర్ట్ ఏ లిస్ట్ ఇంటూ టపుల్. లెట్స్ టేక్ లిస్ట్ 1 అని ఇచ్చాను, అందులో 1 2 3 4. యా, దట్స్ ఫైన్. సో ఇదేంటి మనకి print of list 1 is list 1. okay, alane, yeah, and also and its type is type of list 1 kada. yeah, list 1. after conversion నేను ఏం చేస్తానంటే కన్వర్ట్ చేస్తాను. సో list, sorry, tuple converted from list. సో ఎప్పుడు కూడా మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ ఐ హ్యావ్ టెల్ యూ. ఓకే, విల్ డూ దట్ ఇన్ అనదర్ సెషన్. ఓకే, సో ఈక్వల్స్ టు, సో లెట్స్ క్రియేట్ ఆఫ్ వాట్ ఈస్ దట్, లిస్ట్ కదా, లిస్ట్ 1. ఓకే, టపుల్ ఆఫ్ ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇందులో ఉన్నది ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని టపుల్లోనికి కన్వర్ట్ చేస్తుంది. విల్ డూ అగైన్ ద సేమ్ థింగ్ హియర్. లెట్స్ ప్రింట్ లిస్ట్ 1 ఆఫ్టర్ కన్వర్టెడ్ టు టపుల్. ఓకే, లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. let's see, list 1 is ఇది లిస్ట్ చూడండి, లిస్ట్ 1 and its type is class list. okay, so list 1 is after converted to tuple. yeah, tuple లో కన్వర్ట్ అయ్యింది చూడండి, బ్రాకెట్స్ డిఫరెంట్ ఉన్నాయి and its type is tuple. this is how we'll convert list into tuple. ఓకే, అలానే మనకి చాలా ఉంటాయి. ఓకే, ఫ్యూచర్ నెక్స్ట్ సెషన్స్లో సెట్స్ ఉంటాయి, డిక్షనరీస్ ఉంటాయి. ఓకే, వాటిని కూడా టైప్ కన్వర్షన్స్ మనం చేయొచ్చు. ఓకే, నా next convert the iterable tuple. yeah, that's fine. Tuple operations, we know this, right? Indexing, how to access that, and also t of I to j, slicing అంటారు కదా దీన్ని. ఓకే, ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్కి ప్రింట్ చేయడం. ఓకే, లిస్ట్లో మనం చూసాం ఇది. ఓకే, లెట్స్ టేక్ దట్ అండ్ కవర్ ఇట్ ఫాస్ట్. లెట్ మీ ప్రింట్, లెట్స్ టేక్ స్లైసింగ్. ఓకే, నా ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ మై టపుల్ 1 2 నుంచి
ఓకే, లెట్స్ టేక్ 2 ఇచ్చి ఇక్కడ ఏం పెట్టలేదు. ఓకే, 2 ఇచ్చి రైట్ సైడ్లో నేనేం పెట్టలేదంటే ఎండింగ్ వరకు తీసుకుంటుంది. ఓకే, 2 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 1 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు టోటల్ అన్ని ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే రైట్ సైడ్లో నేనేం పెట్టలేదు కాబట్టి. ఓకే, సి 2 నుంచి స్టార్ట్ అయింది. సో అదే నేను ఇక్కడ 2 పెట్టకుండా లాస్ట్లో 4 పెట్టాను, 4 కాకుండా 3 పెట్టా. ఇక్కడ ఏమవుతుందంటే సో స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది 3 వరకు ప్రింట్ చేస్తుంది, బట్ లాస్ట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఓకే, చెప్పాను కదా లాస్ట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే 0 1 2. ఓకే, యాపిల్ వరకు ప్రింట్ అవుతుంది. 3 ఇదెందుకు ప్రింట్ అవ్వదు అంటే 3 ఉన్న ప్రింట్ అవ్వట్లేదు అంటే దట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ఇండెక్సింగ్ అనమాట. ఓకే, స్లైసింగ్ ఆపరేషన్స్లో సి యాపిల్ వరకు ప్రింట్ అయింది మనకి, ఇది ప్రింట్ అవ్వలేదు. అదే నేను 4 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది కూడా ప్రింట్ మనకి ఇక్కడ ప్రింట్ అయింది, కన్సిడర్ చేసింది. సో అలానే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0 నుంచి 0 to ఓకే, అగైన్ నేను మళ్ళీ ఇలా పెట్టాను. ఓకే, సో ఇలా పెట్టాను అంటే లెట్స్ సి 2 ఇచ్చాను ఇక్కడ. సో వాట్ డస్ ఇట్ మీన్, ఇక్కడ ఏంటి అంటే 0 నుంచి టోటల్ అన్నీ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ 2 ఏంటి అంటే మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. సి 1 తర్వాత ఏమొచ్చింది మనకి 1 వచ్చిందా, తర్వాత యాపిల్ వచ్చింది, ఎందుకంటే ఇది స్కిప్ చేసింది మధ్యలో ఉంది. అలానే తర్వాత మళ్ళీ 3 4 వస్తుంది, తర్వాత యాపిల్ని స్కిప్ చేస్తుంది, యాపిల్ని ప్రింట్ చేస్తుంది. సారీ 2 స్కిప్ చేస్తుంది. 1 సెకండ్, 1 వచ్చింది. ఓకే ఫైన్, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏం ప్రింట్ అయింది మనకి యాపిల్. ఓకే, తర్వాత 3 4ని స్కిప్ చేస్తుంది, తర్వాత మళ్ళీ యాపిల్ ప్రింట్ అయింది. ఓకే, సో మధ్యలో ఏవైతే ఉందో ఒక ఇంటర్వెల్ని అది బ్రేక్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇంటర్వెల్ అంటారు దీన్ని. ఓకే, నా సో ఇక్కడ నేను ఏం పెట్టలేదు, 0 పెట్టలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే 0 నుంచి ఎండ్ వరకు ప్రింట్ చేస్తుంది విత్ ఒక ఎలిమెంట్ని స్కిప్ చేస్తుంది. సి ఫస్ట్ ఏంటి 1, ఓకే, తర్వాత 2 స్కిప్ అవుతుంది, తర్వాత యాపిల్ ప్రింట్ అవుతుంది, తర్వాత 3 4 ఇది ఉంది కదా, ఈ ఎలిమెంట్ అనేది స్కిప్ అవుతుంది, యాపిల్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకటి స్కిప్ అవుతుంది. అదే నేను ఇక్కడ 3 పెట్టాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి 2 ఐటమ్స్ స్కిప్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి 1 ప్రింట్ అయింది, తర్వాత 2 యాపిల్, ఈ 2 స్కిప్ అయిపోతాయి, 2 and 3, తర్వాత యాపిల్ స్కిప్ అయిపోతుంది, దాని తర్వాత ఏం లేవు కాబట్టి సో దాట్స్ ఇట్. సో అదే ఇక్కడ నేను 0 పెడతా. 0 పెడితే వాట్ విల్ హ్యాపెన్, స్లైసింగ్ స్టెప్ కెనాట్ బి 0. సి వాట్స్ ద ఎర్రర్, స్లైసింగ్ స్టెప్ కెనాట్ బి 0. ఇది ఇంటర్వెల్ ఉంది కదా స్టెప్, దీన్ని స్టెప్ అంటారు ఆర్ ఇంటర్వెల్. ఇది 0 ఉండకూడదు అని. అదే 1 పెట్టాను అనుకోండి అన్నీ ప్రింట్ అవుతాయి. సి 1 2 యాపిల్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రింటెడ్ అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ స్లైసింగ్ వర్క్స్. ఓకే, యా. నెక్స్ట్ ఇవేంటి అంటే వన్స్ మనం ఫర్ లూప్స్ కవర్ చేసేటప్పుడు అగైన్ మీరు ఈ డాక్యుమెంటేషన్ చూస్తే మనకి ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, యా. సి వై అండ్ వెన్ టు యూజ్ టపుల్స్. Immutability. Okay, use tuples when data should not change. Example, latitude longitude. Latitude longitude అంటే మీకు తెలిసిందే కదా. సో ఏంటి latitude longitude అంటే కోఆర్డినేట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ ఉన్నాయి, యాపిల్ మ్యాప్స్ కానీ ఆర్ గూగుల్ మ్యాప్స్ కానీ ఉంటాయి. అందులో ఏంటంటే ఒక పొజిషన్ని మీరు స్కిప్ చేసి చూడండి, కిందన మీకు నెంబర్స్ చూపిస్తుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని. సో ఏదైతే ఫర్ ఇండియా మ్యాప్లో, ఇండియా అంటున్నా ఓల్డ్ మ్యాప్లో ఎవ్రీ పిన్ పాయింట్కి కూడా ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకే, దే విల్ నాట్ బి చేంజ్డ్. ఓకే, అవి ఇంకా చేంజ్ అవ్వనమాట. ఓకే, అలానే ఆర్జీబీ కలర్స్ అంటే సో రెడ్ గ్రీన్ బ్లూ. సో ఎవ్రీ కలర్ విల్ బీ ప్రొడ్యూస్డ్ యూజింగ్ దోస్ 3 కలర్స్ ఓన్లీ. ఆ కలర్స్ కూడా చేంజ్ అవ్వ. ఓకే, ఇఫ్ యూ నో వాట్ ఈస్ ఆర్జీబీ దెన్ యూ విల్ బీ వెరీ క్లియర్ హియర్. ఆల్సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా, వాల్యూస్ కూడా. ఓకే, సో ఎప్పుడైతే మీకు వన్స్ ఈ డేటా నాకు ఫిక్స్డ్గా ఉండాలి నా అప్లికేషన్లో అనుకునే వాళ్ళు దే యూజ్ దిస్ టపుల్స్ యాజ్ their first priority. And faster than lists. Yes, tuples are very faster than lists. Tuples consume less memory and are faster to access than lists due to immutability. So ఎందుకంటే
లిస్ట్స్ ఉంటాయి. లిస్ట్ని మనం లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ మనం ఇంకా కంప్లీట్గా దాన్ని ఎడిట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అలానే లిస్ట్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కువ మెమొరీని ఆక్యుపై చేస్తాయి సిస్టంలో. ఓకే, బట్ టపుల్స్ అనేవి అలా కాదు. అలానే చేంజ్ కూడా చేయలేం, కొత్తవి యాడ్ చేయలేం, తీయలేం. అలానే స్టిఫ్ అయి ఉంటాయి. ఓకే, స్టిక్ టు ద మెమొరీ. సో దట్ ఈస్ వై, సో ఇఫ్ యువర్ ప్రయారిటీ, యు ఆర్ గివింగ్ యువర్ ప్రయారిటీ టు యాక్సెస్ something so fast, then you have to use tuples as a priority. Now, used in dictionaries and sets, ఓన్లీ ఇమ్యూటబుల్ టైప్స్. ఓకే, డిక్షనరీస్కి వస్తే మీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కూడా. డిక్షనరీస్లో ఏంటంటే కీస్ కెనాట్ బి డూప్లికేటెడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ వేర్ దిస్ విల్ కమ్. ఓకే, నెక్స్ట్ టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. సో ఇదే ఇందాక చెప్పాను కదా, ప్యాకింగ్ అని 1 2 3 అని తీసుకున్నాను. తర్వాత అన్ప్యాకింగ్ కూడా ఎలా చేయొచ్చు, లెట్స్ సే అది కూడా చూద్దాం. సో ఎక్కడ ఉంది అది, 1 2 3, యా, t ఈక్వల్స్ టు 1 2 3. ఇది ఇక్కడ తీసేసి కింద పెడదాం. ఓకే, దట్స్ ఫైన్, ఇక్కడే ఉంచేద్దాం. t ఈక్వల్స్ టు 1 2 3 కదా, దిస్ ఈజ్ కాల్డ్ ప్యాకింగ్ అంటారు, ప్యాకింగ్. సో వీటిని మనం ఎలా అన్ప్యాక్ చేయొచ్చు అంటే, సి ఇక్కడ టీలో ఏమున్నాయి మనకి, ఇట్ ఈస్ ఏ టపుల్ కదా, టీ అనేది టపుల్. ఇలా 1 2 3 ఇలా ఎప్పుడైతే ఉన్నాయి కామా పెట్టి ఒక సింగిల్ వేరియబుల్లో, దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ టపుల్. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ a comma b comma c equals to t. t అనేది tuple. If I print a comma b comma c, it will print the values. See what's happening. Oh sorry, ఇక్కడ మళ్ళీ ఓవర్ రైట్ చేస్తున్నాం కదా, సారీ. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఎక్స్పెక్టెడ్ 3 గాట్ 1 అంటే ఇక్కడ ఏమైంది అంటే, ముందు మన దగ్గర 3 ఇచ్చాం కానీ ఇక్కడ t ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాం కదా. సో ఏమవుతుందంటే ఇది ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే, ఓవర్ రైడ్ అయిపోయింది. దానివలన ఇక్కడ ఏంటి, ఓవర్ రైడ్ అయ్యేటప్పుడు ఏముంది, ఒక ఎలిమెంటే ఉంది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్ప్యాక్ చేసేటప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నాం కదా. సో మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడం వలన ఇట్ ఈస్ ఎనేబుల్ టు అన్ప్యాక్ అనమాట. ఎక్స్పెక్టెడ్ 3 బట్ ఒకటే ఇచ్చామండి, ఆ ఒకటి ఏంటి ఇక్కడ 5. నౌ ఇట్ విల్ వర్క్. See 1 2 3 వచ్చింది కదా, this is how it will work. Now syntax లైక్ కంపారిజన్ అనమాట, ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, మనం ఎంతవరకు కవర్ చేసిన వాటిలోనే ఉంటాయి. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఆర్డర్డ్ collections used to protect fixed data. You cannot modify or delete items, but you can read and search, okay, using indexing. Okay, fast and more memory efficient than lists, often used in returning multiple values, coordinates and dictionary keys. Okay, ఇవన్నీ మనం డిస్కస్ చేసినవే. సారీ, what next? Yeah, unpacking. Yeah, see, these are the questions. You have to answer all of those and create a Python file. అందులో ఈ ఎక్సర్సైజెస్ చేసి మీ గిట్హబ్లో పోస్ట్ చేసుకొని ఆ లింక్ని నేను ఏదైతే ఫామ్ షేర్ చేస్తానో ఆ ఫామ్లో మీరు పేస్ట్ చేయండి. ఓకే, యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, దాట్ విల్ బీ